మానవత్వం లేని మనుషుల మధ్య ఒక్క నిమిషం కూడా ఉండలేను. అది కాదురా. అవునరా, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఖాళీ చేసేద్దాం. హలో ఆనంద్, నీకు ఫోన్. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ఆనంద్? ఎస్. పాప అంటే నీకు చాలా ఇష్టం కదా? ఎవరు నువ్వు? ప్రస్తుతం నీ బేబీ గార్డియన్ని. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? కూల్ డౌన్. నీ బేబీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంకో పెద్ద మనుషులు తప్పుడు చేయకుండా కంగారు. రతీష్, మాయద్రా? ఎవరో వేళ్ళలో వచ్చి ఎత్తుకెళ్లారు అంకుల్. ఏమైందిరా? ఏంటండి? పాప. నా పాపను ఎందుకు తీసుకెళ్ళావు? సింపుల్. నీ దగ్గరున్న నా ప్రేమ కోసం అది తీసుకొచ్చి నీ పాపను తీసుకువెళ్ళు. మాయా మాయా, హార్బర్ లో 8వ నెంబర్ జెట్టి దగ్గర ఉంటాను, అక్కడికి రా. ఇప్పుడే వస్తున్నాను. రే, 8వ నెంబర్ జెట్టి దగ్గర మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేయండి. ఓ గొప్పలు చెప్తుంటే మరి ఇప్పుడు హలో ప్రసాద్, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. ఎక్కడుంటున్నావు? తర్వాత చెప్తాను పిన్ని. మా ఫ్లాట్ ముందు మా పాప మాయను వదిలి వెళ్ళాను. పొరపాటున ఆయన ఉన్నారని. ఆ మాయదేనమ్మా ఈ గొడవంతా. ఏంటి భయ ప్రసాద్, మాయ మీ కూతురా? అవునండి. రైట్. ఏంట్రా కంగారు? అటు చూస్తే వాడు కంగారుగా పరిగెత్తాడు, ఇప్పుడు మీరు కంగారుగా వెళ్తున్నారు. ఏం జరిగిందిరా? మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు. ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం బాబాయ్. వస్తాం. మాయన ఎవరు ఎత్తుకెళ్ళారు. త్వరగా పదండి. ఇదిగో బాబు డబ్బులు. ఇదిగో. స్వీట్ బేబీ. మాయా, రాబర్ట్, ఆ ప్రేమ్ చెక్ చేయి. Oh, 3 crores worth of diamonds. పేపర్ పెట్టండి రా, డైమండ్స్ మురికి అవుతాయి. నా పాప నాకు ఇచ్చేయండి. మాయా, మన రహస్యాలు తెలిసిన వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఎవరికీ తెలియకుండా సముద్రంలోకి తోసేయండి. మీరు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. పదరాసి వచ్చి
ఇదిగో పెద్ద ఆయన నువ్వేం ఫిగర్ చేయకు పొరగాండ్ల పోయింది కదా వాళ్ళే వస్తారు ఇలా గుగ్గులు లబల పాపమంటే వస్తుందా ఇంట్లోకి పోదాం బా లేకమ్మంటుంటే మాయ లేకు వచ్చేసింది. అరుగో వచ్చేసిండు మాయ వచ్చేసింది మాయా మాయా లత ఏమండి మా పాపను మేము తీసుకెళ్తాం. మీ పాప ఎవరు? ఒకసారి వద్దని వదులుకున్న బరువుని మళ్ళీ ఎందుకండి నెత్తికెత్తుకుంటారు? మాయ మా బిడ్డ, మేం ప్రాణంగా పెంచుకుంటున్నాం. వీళ్ళు ఇదివరకు మీరుండే ఫ్లాట్ లోనే ఉండేవారు. మాయ వీళ్ళ పాపే. హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుని వాళ్ళ దగ్గర 150 అడుక్కునే ఈ జెంటిల్మెన్ తప్ప వేరెవరు దొరకలేదా మీ డ్రామాకి? వీళ్ళు చెప్పగా నమ్మేసి పాప వచ్చేస్తాను ఉన్నారా పాప? నిజమే ఆనంద్ గారు, పాప మీద మీరు పెంచుకున్న అనుబంధం, పాప కోసం మీరు చేసిన సాహసం కళ్ళారా చూసిన తర్వాత కాదని ఎలా అనగలం? కానీ ఓ కన్నతల్లి నిర్దాక్షిణ్యంగా తన పాపం దూరం చేసుకుంది అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం నేనే. ప్రతి భార్య తన భర్త శ్రీరామచంద్రులా ఉండాలని కోరుకుంటుంది. అలా కాదని తెలిసినప్పుడు గొడవలు తప్ప. మా ఇద్దరి మధ్య అదే జరిగింది. లత నన్ను వదిలి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత నాలో మార్పు తేవాలనే ఉద్దేశంతో పాపను మీ గుమ్మం ముందు వదిలి వెళ్ళిపోయింది. అప్పటికే నేను ఫ్లాట్ ఖాళీ చేసిన సంగతి లతకు తెలీదు. ఇది జరిగింది ఆనంద్ గారు. పాపను మేము కావాలని దూరం చేసుకోలేదు. ఇప్పుడు మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి. మీ పాపని మీరు తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ ఆనంద్ గారు.